నమస్తే అక్క, బాగుండవా? కొంచెం టైం దొరకలేదక్క. నీలాగా చాలా మంది తయారయ్యారు. అందరికి సమానం చెప్పుకుంటూ వస్తున్నాం మేము. రాయిటర్స్, బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ, రెప్యూటెడ్ ఏజెన్సీ అయిన రాయిటర్స్ ఒక వీడియో సంచలనంగా మారింది. ఏందక్క ఆ రెప్యూటెడ్ వాళ్ళు చెప్పిన సంచలనం ఏందో? ఈ రోజు మనం చూసుకుంటే మన ప్రధానమంత్రి 2029కి ఎవరు అన్న దాంట్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు మనం చూసుకుంటే గనక ఎవరక్క? వాళ్ళ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అక్క. మేమంతా మోదీనో మరి రాహుల్ గాంధీనో అవుతారు అనుకుంటా ఉంటాం. ఎవరు నీ కొంపదీసి నీ పేరు ఉందా ఏంది? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అవనండి, వాళ్ళు వేసుకున్న ఊహాజనకమైన స్టోరీలో ఇది కరెక్ట్ అక్క. ఊహాజనితమైన స్టోరీలు, పగటి కళలు చెప్పక. వినూత్నంగా కొత్త పేర్లు దాంట్లో వచ్చినాయి. దాంట్లో మనం చూసుకుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు, ఓరి బాబు గారా, ఎట్టాక మొత్తం 543 ఎంపీ సీట్లలో మీ బాబు గారికి ఇప్పుడు ఉన్నది 18 సీట్లు. సరే, ఈ అట్ట మోదీ గారి గ్రాఫ్ తగ్గి వచ్చే ఎలక్షన్లో ఇప్పుడున్న 240 కంటే ఒక 180 వచ్చింది అనుకున్నాం. అప్పుడు మీకు వచ్చేది లేదు సచ్చేది లేదు, కానీ పగడి కళ అన్నావు కదా, కందం. టీడీపీకి వచ్చే 18 సీట్లతో ఎట్టాక ఆయన ప్రధానమంత్రి అయ్యేదే. ఇదంతా ఎందుకక్క? ఒకసారి ఆయన చరిత్ర చూడు. ఎన్డీఏలో ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. కాంగ్రెస్లో ఉంటాడు, మళ్ళీ వాళ్ళనే తిడతాడు. బీజేపీని తిడతాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళే పట్టుకుంటాడు. ఇలాంటి వ్యక్తిని ఎలా అక్క దేశం నమ్మేదే? రాష్ట్రంలో ఒంటరిగా గెలవని నాయకుడు దేశాన్ని అట్టక నడిపేదే. అలాగే నారా లోకేష్ గారి పేరు వచ్చింది. ఓరి నీ అమ్మ బడవా, పెట్టావు అప్పుడే డిస్ట్ పెట్టావు. ఫస్ట్ టైం అక్క పాపం ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడే. సంకనాక పోయాడు అక్కో. దేశ ప్రధాని అంటే ఏదో డీల్ కుదుర్చుకుంటే వచ్చేది కాదక్క, ప్రజలు నెత్తిన పడితే వచ్చేది. ఇదేదో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకుంటే వచ్చేది కాదక్క. ఇది అదే దొడ్డి దాటిన ఎమ్మెల్సీ అయినట్టు కాదు అక్కో. ప్రధానమంత్రి కావాలంటే నాన్న పేరు తాత పేరు చెప్పుకుంటే అవదో. మన దేశంలో ఉండే ఓట్లు కావాలక్క. కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, యూపీ, రాజస్థాన్ ఉండారా పోటీ చేసేవాళ్ళు టీడీపీకి? ఏదైనా చెప్పే ముందు ఆలోచించక్క. అప్పుడు 75 సంవత్సరాలు దాటిన తర్వాత రిటైర్మెంట్ ఇవ్వాలి. ముందు నువ్వు ఇయ్యమ్మ రిటైర్మెంట్. నిన్ను చూడలేక మా సాగుపోతుంది. చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని పేరు రాయిటర్స్ అనే సంస్థ తీసుకొచ్చి, కష్టం అక్క. నువ్వు తల కిందులుగా ప్రార్థన చేసినా బాబు గారు పిఎం అవడం కష్టం అక్క. Jesus. Oh, shikara. Shake bebe. Hallelujah. Rabababa kashokosake. Hallelujah. Rabababa kashokosake. Rikaba shorole rakaba. ఎట్టా ఎన్ని సెకలు పడినా అవదాక కష్టం. ఇదేమన్నా చిన్న చితక సంస్థ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూస్ కి ఇంపాక్ట్ ఉంటుందంటే కానే కాదు. ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రిటిష్ ఏజెన్సీ. పొద్దుగూకులు రాయిటర్స్ కాల్ చెప్పాక. ఆ సంస్థని పోయిన సంవత్సరం జూలైలో మన మోదీ గారి గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ముఖ్య కోర్టుకు పోయి మళ్ళీ విడిపించుకున్నారు, మళ్ళీ వచ్చినారు. తర్వాత లోకేష్ గారి పేరు పిఎం క్యాండిడేట్ కింద. అక్కో, రాయిటర్స్ లో ఈ లోకేష్ పేరు రాగానే మన దేశంలో ఎన్నో మంది యువత ట్వీట్లు చేశారు. చూస్తా వాళ్ళు ఏం చెప్పారో. ఇది ఒక ఆయన అంటున్నాడు చూడు, పిఎం బ్యాంక్ కర్మ యూకే యుఎస్ పోయి ట్రంప్ తో పోరాడమంటా ఉన్నాడు. అసలు లోకేష్ ఎవడో అని అడుగుతా ఉంటాడు చాలా మంది. ఇంకొక చూడకు, నేను తాగి మాట్లాడుతున్నావా లేకపోతే గంజాయి పిలిచామని అడుగుతా ఉన్నాడు. ఏందక్క నవ్వుతున్నారు జనాలంతా.